విల్లోబ్రూక్ అనే అందమైన గ్రామంలో చుట్టూ గుట్టలు మరియు మెరుస్తున్న నది మధ్య ఎల్లీ అనే ఉత్సాహభరితమైన అమ్మాయి నివసించేది. ఎల్లీకి ఊహాశక్తి చాలా జీవమంతంగా ఉండేది మరియు ఆమెకు మంత్రిక ప్రాణులు మరియు దూరదేశాల కథలు వినడం చాలా ఇష్టమని. ఆమెకు అత్యంత ప్రీతమైన కథ ఒక గుప్త నదిలో డ్రాగన్లు సహజత్వంతో సఖ్యతతో నివసించే విషయం గురించి ఉండేది. ఒక తెల్లవారిన సూర్యోదయం ఎల్లీ తన గ్రామం పారున్న గుట్టలను అన్వేషించడానికి నిర్ణయించుకుంది. తన నమ్మకమైన బ్యాక్ ప్యాక్ మరియు స్కెచెస్ కోసం ఒక నోట్బుక్తో ఆమె ఒక సాహస యాత్రకు బయలుదేరింది. గంటల తరబడి నడిచిన తరువాత ఆమె ఒక గుప్తమైన మార్గాన్ని కనుగొంది. ఇది ఎత్తైన గుట్టలతో చుట్టుముట్టబడిన ఒక విభిన్న నదికి దారితీస్తుంది. ఎల్లీకి ఉత్సాహం పెల్లుబికింది. ఆమె ఆ మార్గాన్ని అనుసరించింది. లోతుగా ప్రవేశించినప్పుడు ఆమె నది మధ్యలో ఒక మెరుస్తున్న సరస్సును కనుగొంది. తన ఆశ్చర్యానికి ఆమె ఒక డ్రాగన్ను చూసింది. సల్కాలు పచ్చమణుల వలె మెరుస్తున్నాయి, రెక్కలు పట్టు వలె మెత్తగా ఉన్నాయి మరియు కళ్ళు కరుణతో మెరుస్తున్నాయి. డ్రాగన్ ఎల్లీని గమనించి జాగ్రత్తగా దగ్గరికి వచ్చింది. హలో చిన్నది, డ్రాగన్ మృదువైన స్వరంతో చెప్పింది. నేను అరియన్, ఈ నదీ కాపరి. నిన్ను ఇక్కడకు ఏమి తెచ్చింది? ఎల్లీ కొంచెం గుబులు పట్టినప్పటికీ వెంటనే అరియన్తో ఒక సంబంధం అనుభూతి చెందింది. నేను అన్వేషించడానికి మరియు స్నేహపూర్వకమైన డ్రాగన్ల కథలు నిజమా అని చూడటానికి వచ్చాను, ఆమె ప్రతిస్పందించింది. మీతో కలవడం ఒక గౌరవం, అరియన్. అరియన్ ఉత్సాహంగా నవ్వాడు. నిజంగా, కథలు నిజం. మేము డ్రాగన్లు సెట్లులుగా ఇక్కడ నివసిస్తున్నాము, ఈ నది మరియు దాని మంత్రికతను రక్షిస్తూ. కాని ఇటీవలి కాలంలో మా ఇల్లు కొంత ఇబ్బంది పడుతుంది. ఈ నదిలోని మంత్రిక మూలం హార్ట్ స్టోన్ దాని శక్తిని కోల్పోవడం ప్రారంభించింది. ఎల్లీ ఒక నిశ్చయాన్ని అనుభూతి చెందింది. నేను ఎలా సహాయం చేయగలను అని ఆమె అడిగింది. అరియన్ వివరించాడు. హార్ట్ స్టోన్ 3 ప్రాచీన స్ఫటికాలతో అనుసంధానించబడి ఉంది. ఇవి నదిలో విస్తరించి ఉన్నాయి. ఈ స్ఫటికాలను సానుకూల శక్తి మరియు దయాబాహుల చర్యలతో రీఛార్జ్ చేయాలి, అప్పుడు మాత్రమే హార్ట్ స్టోన్ దాని శక్తిని తిరిగి పొందుతుంది. ఎల్లీ ఉత్సాహంగా సహాయం చేయడానికి అంగీకరించింది. అరియన్ ఆమెకు స్ఫటికాల స్థానాలను చూపించే ఒక పటాన్ని ఇచ్చాడు మరియు ఆమెకు శుభాకాంక్షలు తెలిపాడు. ఎల్లీ తన మిషన్ మీద బయలుదేరింది, నదిలోని మంత్రికతను తిరిగి తెచ్చే సంకల్పంతో. మొదటి స్ఫటికం పురాతన చెట్ల ఒక తోటలో ఉంది. ఎల్లీ చేరినప్పుడు ఆమె ఒక పక్షుల కుటుంబం కష్టంలో ఉన్నదని గమనించింది. వారి గూడు చెట్టునుంచి పడిపోయింది. ఎల్లీ చెక్కలు మరియు ఆకులను సేకరించి జాగ్రత్తగా వారి గూడు తిరిగి నిర్మించింది. పక్షులు సురక్షితంగా తమ ఇంటికి తిరిగి వచ్చిన వెంటనే స్ఫటికం ప్రకాశించింది. ఎల్లీ తాను మంచి పని చేశానని తెలుసుకుంది. రెండవ స్ఫటికం ఒక జలపాతం వెనుక గుహలో దాగి ఉంది. లోపల ఎల్లీ ఒక గుంపు జిగురు బిళ్లలు ఒక రాయి వెనుక చిక్కుకుపోయినట్లు గమనించింది. తన శీఘ్ర శక్తిని ఉపయోగించి ఆమె ఆ రాయిని సున్నితంగా కదిలించింది, జిగురు బిళ్లలను విముక్తం చేసింది. వారు కృతజ్ఞతా నృత్యం చేస్తూ ఆమె చుట్టూ తిరిగారు మరియు రెండవ స్ఫటికం కాంతితో మెరిసింది. మూడవ స్ఫటికం ఒక కష్టమైన గుట్ట గగనచుంబిలలో ఉంది. ఎల్లీ చాటిముడి చేరినప్పుడు ఒక పాత తాబేలు పైకి ఎక్కడానికి ఇబ్బంది పడుతున్నట్లు చూసింది. ఎల్లీ తాబేలును శిఖరానికి చేరుకోవడంలో సహాయం చేసింది మరియు వారు విజయాన్ని పంచుకున్నప్పుడు తుదకు స్ఫటికం అద్భుత కాంతితో మెరిసింది. 3 స్ఫటికాలను రీఛార్జ్ చేసిన తరువాత ఎల్లీ నదీ కేంద్రానికి తిరిగి వచ్చింది. అరియన్ ఆమెను ఎదుర్కొంటూ ఉండగా వారు కలిసి స్ఫటికాలను హార్ట్ స్టోన్ చుట్టూ ఉంచారు. హార్ట్ స్టోన్ ప్రకాశించింది, దాని శక్తిని తిరిగి పొందుతూ నదిని శక్తితో నింపింది. ధన్యవాదాలు ఎల్లీ, అరియన్ చెప్పాడు, కృతజ్ఞతతో మెరిసే కళ్లతో. నీవు గొప్ప దయ మరియు ధైర్యం చూపించావు. నిన్ను వలన నది రక్షించబడింది. ఎల్లీ ఆనందంతో మరియు గర్వంతో నవ్వింది. ఇది నేను ఎప్పటికీ మరచిపోలేని సాహసం అని ఆమె చెప్పింది. ఎల్లీ విల్లోబ్రూక్కి తిరిగి వచ్చింది, తన అద్భుత యాత్ర కథలతో. గ్రామస్థులు ఆమె ధైర్యం మరియు దయతో ఆశ్చర్యపోయి ప్రేరణ పొందారు. ఎల్లీ నదిని సందర్శించడం కొనసాగించింది. అక్కడ ఆమె మరియు అరియన్ అత్యంత మంచి స్నేహితులుగా నిలిచారు. ఇలా
ఎల్లీ మరియు స్నేహపూర్వక డ్రాగన్ యొక్క కథ విల్లోబ్రూక్లో ఒక ప్రీతమైన కథగా మారింది. ప్రతి ఒక్కరికి దయ, ధైర్యం మరియు కొద్దిగా సాహసంతో ఎవరైనా ప్రపంచంలో మార్పు తీసుకురాగలరని గుర్తుచేస్తూ